నమస్తే అండి. నా పేరు డాక్టర్ రాఘవ్ సునీల్. నేను సీనియర్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ గురించి మాట్లాడతాను. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అన్నది స్పైన్ సర్జరీలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఇది దినదినంగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఒక 5 సంవత్సరాల క్రితం మేము చేయగలిసిన సర్జరీ మీద ఇప్పుడు చేస్తున్న సర్జరీస్ చాలా ఇంప్రూవ్ అయిపోయాయి. అంటే దాదాపుగా 99% అరుగుదల వల్ల ఉండే వెన్నెముక సమస్యని మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఒకప్పుడు మనకు అపెండిక్స్ సర్జరీ చేయాలి అంటే కడుపులో ఒక 10 సెంటీమీటర్ల మధ్యలో కోసి పేగులన్నీ బయటికి తీసి అపెండిక్స్ ఎతికి తీసేసేవాళ్ళం. దాని తర్వాత ఇన్సిషన్ కొంచెం మారి దానిలో నుంచి పేగులు బయటికి తీసి అపెండిక్స్ తీసేసేవాళ్ళం. దాని తర్వాత లేటెస్ట్‌గా ఏమొచ్చింది లాప్రోస్కోపీ, అంటే ఇక్కడో కెమెరా పెట్టి ఇంకొక పోర్ట్ పెట్టి దానిలో నుంచి మనం తీయటం. ఇదే ప్రిన్సిపల్‌ని మనము ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో వాడుతూ ఉన్నాం. సో అసలు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఎండోస్కోపీ చేయాలి అంటే, మనము ఒక టార్గెట్ రీచ్ అవ్వడానికి నడుములో డిస్క్ బయటకొచ్చి నరం నలుగుతుంది. తద్వారా నరం డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందన్నప్పుడు మనం ఆ ఒత్తిడిని తొలగించేదానికి సర్జరీ చేస్తాం సాధారణంగా. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి సర్జరీ చేయడానికి. సో ఒకప్పుడు ఏమయ్యేదంటే మనం ఆ నరం పైన ఒత్తిడి తీయడానికి చుట్టూ ఉన్న ఎముకనంతా కట్ చేసి మొత్తం పక్కకు లాగేసి ఆ నరం పైన ఒత్తిడి తీసేవాళ్ళం. దానివల్ల ఏమవుతుంది, నడుములో వీక్‌నెస్ వస్తుంది. అంటే నడుములో నార్మల్‌గా దేవుడిచ్చిన బలం, ప్రకృతి ఇచ్చిన శక్తి పోయి నరము ఒకసారి సర్జరీ అయిపోతే వీక్‌నెస్ అనేది ఉండే అవకాశం బాగా ఉండింది. ఇప్పుడు అలా కాకుండా చిన్న రంధ్రంలో, అంటే 1 సెంటీమీటర్ చర్మాన్ని కట్ చేస్తాం. 1 సెంటీమీటర్ కన్నా తక్కువ. తర్వాత కండని జస్ట్ స్ప్లిట్ చేస్తాం. అంటే కండని కట్ చేయం. కండని స్ప్లిట్ చేసి మనం వెళ్ళాల్సిన చోటికి వెళ్ళి చిన్న రంధ్రంలో, అంటే ఒక 6 మిల్లీమీటర్ రంధ్రంలో, అంటే చిన్నగా ఒక స్పెషలైజ్డ్ ఎక్విప్‌మెంట్ వాడి చిన్న రంధ్రంలో నుంచి మనం అక్కడ మనము లోపల ఉన్న నరాన్ని తొలగించొచ్చు. కొంతమందికి ఏం అపోహ ఉంటుందంటే ఇంత చిన్న రంధ్రంలో చేస్తే సర్జరీ కరెక్ట్ అవుతుందా లేదా అన్నది. ఇంపార్టెంట్ ఏంటంటే మనకున్న టెక్నాలజీలో మనకున్న కెమెరా, అంటే హై డెఫినిషన్ కెమెరాస్ వాడతాం. 4K కెమెరాస్, అంటే లోపల ఉన్న ఇమేజ్‌ని మనము ఓ పెద్ద 56 ఇంచ్ స్క్రీన్ పైన మనం ఫోకస్ చేసి మనం చేసినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకు బాగా క్లియర్‌గా కనపడి అబ్సల్యూట్‌లీ సేఫ్‌గా మనం ఈ స్పైన్ సర్జరీ చేయగలుగుతున్నాము. ఇది కేవలం డిస్క్ సమస్యలు ఉన్న వారికే కాదండి. లంబార్ కెనాల్ స్టెనోసిస్ అనే ప్రాబ్లమ్, అంటే వయసయ్యే కొద్దీ వెన్నెముకలో పూడిక రావడం జరుగుతుంటుంది. అలాంటి ఉన్న వారికి కూడా సేఫ్‌గా మనం ఎండోస్కోపీ చేస్తున్నాం. మెడలో, ఛాతీ భాగంలోని, నడుములో, కింద నడుములో అన్ని చోట్ల కూడా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేస్తున్నాం. అలాగే కొంతమందికి నడుములు జారిపోయి ఉంటాయి. అలాంటి వారికి స్క్రూస్ ఏయాల్సి ఉంటుంది. అలాంటి వారికి కూడా చిన్న రంధ్రంలో ఎండోస్కోపిక్ అసిస్టెడ్ స్పైన్ ఫ్యూజన్స్, అంటే 2, 3 చోట్ల ప్రాబ్లమ్ ఉన్నా కూడా వారికి సేఫ్‌గా మనం స్పైన్ సర్జరీ ఎండోస్కోపిక్ చేస్తున్నాము. అడ్వాంటేజ్ ఏంటంటే పొద్దున సర్జరీ చేస్తే సాయంత్రం నడిపిస్తాము. మరుసటి రోజు ఇంటికి పంపిస్తాం. ఈవెన్ స్క్రూస్ ఏసిన వారికి కూడా. కాంప్లికేషన్ రేట్ చాలా తక్కువ ఉంటుందండి. అండ్ రికవరీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది.